Good morning, everyone. Welcome to www.brainboostwithsai.com. Uh, Today topic discuss about ratio and proportion. టాపిక్ డిస్కస్ చేసే ముందు అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో మొదటగా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ రేషియో? ఓకే, కంపేరింగ్ టూ ఆర్ మోర్ వాల్యూస్ is known as ratio. Comparing two or more values or things or anything is known as ratio. Example, A is to B equal to 1 is to 2. సపోజ్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఏ అనే పర్సన్ దగ్గర ఒక 10 రూపీస్ ఉంది, బి అనే పర్సన్ దగ్గర ఒక 20 రూపీస్ ఉంది. వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత? 10 రూపీస్. ఇప్పుడు ఏ అనేవాడు బికి రీచ్ అవ్వాలంటే వీడి దగ్గర 10 లాస్ ఉంది. ఓకే, ఇప్పుడు బి దగ్గరికి వెళ్ళాలి అంటే బి ఎంత మనీ ఉండాలంటే 10 తక్కువ ఉంది. వీళ్ళిద్దరు డిఫరెన్స్ 10. అలా కంపేర్ చేసేదే రేషియో. రేషియో సింబల్ 2 డాట్స్. ఓకే, నెక్స్ట్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ వచ్చేసరికి ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్. ఓకే, ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్. ప్రపోర్షన్ సింబల్ 2 రేషియోస్ కాబట్టి ప్రపోర్షన్ సింబల్ ఇది. ఆర్ ఈక్వల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియోస్. టైప్స్ ఆఫ్ రేషియోస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో అండ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో అంటే ఏం కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 1 ఈజ్ టు 2. సపోజ్ మీ ఫ్రెండ్ తనకు ఒక జిరాక్స్ని కాపీ చేసుకొని రమ్మన్నారు. మీ ఫ్రెండ్ని తన దగ్గర ఉన్నది ఒక జిరాక్స్, కాపీ చేసుకుని వచ్చి జిరాక్స్ తీసే జిరాక్స్ ఒకటి. సో తన దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 జిరాక్స్. ఇక్కడ అంతేనండి. సపోజ్ ఎగ్జాంపుల్ కింద 1 ఈజ్ టు 2. డూప్లికేట్ కదా, ఒకటి డబల్ అవుతుంది. సో 1 స్క్వేర్ ఈజ్ టు 2 స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈజ్ టు 4. అది డూప్లికేట్ రేషియో. అదే సబ్ డూప్లికేట్ రేషియో తర్వాత డిస్కస్ చేద్దాం. ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో సేమ్ యాజ్ డూప్లికేట్ రేషియో, బట్ చిన్న మోడిఫికేషన్. అక్కడ స్క్వేర్ పెట్టాం కదా, ఇక్కడ క్యూబ్ పెడతాం. 2 క్యూబ్. ఓకే, ఈక్వల్ టు 1 ఈజ్ టు 8. ఇప్పుడు సబ్ డూప్లికేట్కి వద్దాం. సబ్ డూప్లికేట్ అంటే మరి ఇంకేం కాదు, ఇక్కడ ఏం పెట్టాం? స్క్వేర్స్ పెట్టాం. ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ టు 16 ఉంది. అక్కడ స్క్వేర్స్ పెట్టాం, ఇక్కడ స్క్వేర్ రూట్ పెడతాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈక్వల్ టు 2 ఈజ్ టు 4. సబ్ డూప్లికేట్. అదే సబ్ ట్రిప్లికేట్కి వచ్చేసరికి క్యూబ్స్ పెడతాం, క్యూబ్ రూట్. సో 8 ఈజ్ టు 27. క్యూబ్ రూట్ అంట 3 క్యూబ్ రూట్ 8 ఈజ్ టు 3 క్యూబ్ రూట్ ఆఫ్ 27. 2 ఈజ్ టు 3. సింపుల్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమవుతుంది. అంత సింపుల్గా చిన్న చిన్న కాన్సెప్ట్తో వెళ్దాం. నెక్స్ట్ సపోజ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 1 ఈజ్ టు 2. ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 1 ఈజ్ టు 2, దెన్ ఫైండ్ డూప్లికేట్ రేషియో.
క్వశ్చన్ ఇలాగ అడుగుతాడు. ఇలా అడిగేటప్పుడు ఏంటి చేస్తుంటే సింపుల్ ఇచ్చే రేషియోని స్క్వేర్ చేయండి. 1/2 ఈక్వల్ టు 1:4. సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్ చేస్తారు. ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేస్తారు. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇలానే ఇంకొకటి ఉంటుందండి, ఇన్వర్స్. ఇన్వర్స్ రేషియో అంటే ఇన్వర్స్ అంటే ఇలా వస్తుంది. ఏ ఇన్వర్స్ A⁻⁻1 అంటే 1/A. నార్మల్గా చూసుకుంటే అదే రేషియోలోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ కింద తీసుకున్న A:B ఉంది ఈక్వల్ టు 1:2 ఉంది. ఇఫ్ A:B ఈక్వల్ టు 1:2 దెన్ ఇన్వర్స్ ఈజ్ అంటే 2:1 రివర్స్ చేసేది. ఇచ్చే క్వశ్చన్ని రివర్స్ చేయాలి. దట్ ఈజ్ ఇన్వర్స్ రేషియో. ఓకే. నెక్స్ట్ కాంపౌండెంట్ రేషియో కూడా ఉంటుందండి, అది తర్వాత డిస్కస్ చేద్దాం. మనం రేషియోలో టైప్స్ డిస్కస్ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ టాపిక్స్. రేషియోలో 7 టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయండి. 7 టైప్ టాపిక్స్లో ఫస్ట్ది డివైడ్ ఇంటూ పార్ట్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్, సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫైండ్ ది ఇన్ ఏ క్లాస్ రూమ్. గర్ల్స్ అంతా ఇచ్చేస్తారు, బాయ్స్ ఇచ్చేస్తారు. ఇన్ ఏ క్లాస్ 50, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఒక 52 గర్ల్స్ ఉంటారు. ఇన్ ఏ క్లాస్ రూమ్ 52 గర్ల్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ మ్యాథ్స్ స్టడీయింగ్, సపోజ్ సంథింగ్ అలా ఇస్తారు. బేస్డ్ ఆన్ నెంబర్స్లో కొన్ని ఇస్తారు. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సర్. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఈ ఫార్ములాతో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములాతో చాలా సమ్స్ వస్తాయి. ఎస్ఎస్సి, జీడీ, ఆర్ఆర్బి, గ్రూప్ డి ఇలా వస్తాయండి. నెక్స్ట్ ఏజెస్ కూడా డిస్కస్ చేద్దాం. అలా చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ కాయిన్స్, మిక్సర్ రేషియో, ఇలా కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే అకౌంట్ని ఫాలో చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.